అరబీ భాష యొక్క గ్రామరు తెలుగులో. అరబీ గ్రామర్ ఇన్ తెలుగు. గత వీడియోలో మా కానా అను ఈ టైటిల్ గల వీడియోలో ముహమ్మదు గురించి ఏమని తెలియజేయబడిందంటే, ఖురాను గ్రంథము ముహమ్మదు అను ఈ వ్యక్తికి ఇయ్యబడలేదు, కానీ నబీకి ఇయ్యబడినది అని తెలియజేసినాము. ఇప్పుడు ఈ వీడియోలో దానికి సంబంధించిన రుజువులు, నబీకి సంబంధించిన విషయాలు ఏ విధముగా ఉన్నాయంటే, ఖురాను గ్రంథములో అనేక చోట్లలో యా అయ్యుహన్ నబియు అని పేర్కొనబడినది. అంటే ఓ ప్రవక్త, లేకపోతే ఓ నాయక, లేకపోతే ఓ రాజా. ఈ మూడు అర్థాలలో ఏదైనా తీసుకోవచ్చు. యా అయ్యుహన్ నబియు, ప్రస్తుతం మనము ప్రవక్తనే అనుకుందాము. ఈ నబి అనే పదానికి తెలుగు అర్థము యా అయ్యుహన్ నబియు అనగా ఓ ప్రవక్త అని. యా అయ్యుహన్ నబియు అనే ఈ పదాలు ఖురాను గ్రంథములోని అనేక సూరాలలో వాక్యాల యొక్క ప్రారంభములలో ఉంటాయి. అవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే, 8వ సూరాయగు అన్ఫాలులో ఇందులోని 64వ వాక్యము, 65వ వాక్యము, 70వ వాక్యము, ఈ మూడు వాక్యాల యొక్క ప్రారంభములో యా అయ్యుహన్ నబియు అని ఉంటుంది. అలాగే 9వ సూరాయగు తౌబా, ఈ సూరాలోని 73వ వాక్యము యొక్క ప్రారంభంలో కూడా యా అయ్యుహన్ నబియు అని ఉంటుంది. తరువాత 33వ సూరాయగు అహజాబులో ఇందులో 5 వాక్యాల యొక్క ప్రారంభములలో ఉంటుంది. ఆ వాక్యాలు ఏవనగా 1వ వాక్యము, 28వ వాక్యము, 45వ వాక్యము, 50వ వాక్యము, 59వ వాక్యము. దీని తరువాత 60వ సూరాయగు ముమ్తహినా, ఈ వాక్యములో ఈ సూరాలోని ముమ్తహినా అనబడు ఈ సూరాలోని 12వ వాక్యము యొక్క ప్రారంభములో కూడా యా అయ్యుహన్ నబియు అని ఉంటుంది. తరువాత 65వ సూరా తలాఖ్, ఈ సూరాలోని మొదటి వాక్యములో యా అయ్యుహన్ నబియు అని ఉంటుంది. తరువాత 66వ సూరా తహరీమ్ అనబడు ఈ సూరాలోని 1 తర్వాత 9, ఈ 2 వాక్యాల యొక్క ప్రారంభములలో యా అయ్యుహన్ నబియు అని ఉంటుంది. మరి యా అయ్యుహన్ నబియు అని ఈ విధముగా ఉంటే దీని అర్థము ఏమంటే, యా అయ్యుహన్ నబియు అంటే ఓ ప్రవక్త అని దీని అర్థము. కానీ ఆ ప్రవక్త ఎవరు? ముహమ్మదా, లేక ఈసానా, లేకపోతే మూసానా? క్లియర్గా లేదు. కాబట్టి కేవలము యా అయ్యుహన్ నబియు అని ఉంది. కానీ ఈ యా అయ్యుహన్ నబియు అనే ఈ ప్రవక్త ముహమ్మదు అని మనము అన్వయించుకుంటున్నాము, కానీ ముహమ్మదు ఈ నబీ కాదు. ముహమ్మదుకు కూడా పరిశీలిస్తే ఖురాను గ్రంథములో అవి ఈ నబికి సంబంధించిన వాక్యాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఈ నబీ అనే వ్యక్తి ఆ ముహమ్మదు వాక్యాలలో కనబడడు. అతనికి ముహమ్మదుకు ఆ ఖురానులో పూర్వపు ప్రవక్తగా
ఇండికేట్ చేయబడింది. కానీ యా అయ్యుహన్ నబియు అనే ఈ ప్రవక్త ప్రజెంట్ ప్రవక్త అన్నమాట. ఖురానులో ముహమ్మదు అనే ప్రవక్త ప్రజెంట్ కాదు, ఆయన మాజీ ప్రవక్త అనే దాని వివరాలు అందులో 4 వాక్యాలలో ఉన్నాయి. ఇప్పుడు అయ్యుహన్ నబియు, ఈ నబియు ముందర అయ్యుహ అని సంబోధించడమైనది. అయ్యుహ అనే ఈ పదానికి పరిశీలిస్తే ఎవరినైనా ప్రత్యేకించి చెప్పాలనుకున్నప్పుడు అయ్యుహ అనే పదము రాదు. డైరెక్టుగా అతని పేరే వస్తుంది. డైరెక్టుగా ఎలా రాదు అంటే, యా అయ్యుహ అంటే ఓయి అనే పదాలకు సంబంధించిన కొన్ని పదాలు ఖురాను గ్రంథంలో నుంచి మేము వివరిస్తున్నాము. హదీసులు, తఫ్సీర్లు వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, అవన్నీ మనకు సంబంధం లే. మేము ఖురాను పరిశీలించే విధానంలో ఖురానులోనే రెఫరెన్సులు ఇస్తున్నాము. సూరే బఖరాలోని అంటే 2వ సూరాయగు సూరే బఖరాలోని 21వ వాక్యము యొక్క ప్రారంభములో యా అయ్యుహన్ నాసు అని ఉంటుంది. అంటే ఓ ప్రజలారా అని. అంటే ప్రత్యేకముగా ఫలానా ప్రజలు, ఫలానా దేశపు వాళ్ళు అని కాదు, ఇది ఫలానా ప్రాంతపు వారు అని కాదు. కాబట్టే ఇది అనిర్దిష్టముగా ఉంది. కాబట్టి అటువంటి పదాల ముందు అయ్యుహ అనే పదము అరబీ గ్రామర్ ప్రకారముగా జోడించబడుతుంది. తర్వాత అదే సూరే బఖరాలోని 183వ వాక్యము, ఇందులో యా అయ్యుహల్లజీన ఆమను, ఇక్కడ కూడా అయ్యుహ అని ఉంది. అంటే విశ్వాసులారా అని. యా అయ్యుహల్లజీన ఆమను అంటే ఓ విశ్వాసులారా అని. ఈ విశ్వాసులు కూడా ఫలానా వారు, ఫలానా ఏరియా, ఫలానా దేశము, ఫలానా ప్రాంతం అని కాదు. విశ్వసించిన వారు ఎవరైనా కానీ సరే అనే ఉద్దేశముతో చెప్పేటప్పుడు, అనిర్దిష్టముగా ఉన్నప్పుడు, అందరినీ సంబోధించి చెప్పేటప్పుడు అయ్యుహ అనే పదము అరబీ భాషా శాస్త్రం ప్రకారము జోడించబడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, 109వ సూరాయగు కాఫిరోన్. ఈ సూరాలోని మొదటి వాక్యములో కూడా ఖుల్ యా అయ్యుహల్ కాఫిరోన్ అని ఉంటుంది. యా అయ్యుహల్ కాఫిరోన్. కాఫిరోన్ అంటే ఓ తిరస్కారులారా, ఈ తిరస్కారులారా అంటే ఈ తిరస్కరించేవారు ఎవరైనా కావచ్చు, ప్రత్యేకముగా ఫలాన్ని ప్రాంతానికి సంబంధించిన వారు కాదు అని. తిరస్కరించేవారు అందరూ రావచ్చు, మీరు మేము ఎవరైనా రావచ్చు. విశ్వసించేవారు అందరూ రావచ్చు, మీరు మేము ఎవరైనా రావచ్చు. ప్రజలు అందరూ రావచ్చు, మీరు, మా దేశము, ఆ దేశము, ఆ ప్రాంతము, ఆ ఏరియా, అటువంటివి. ఇటువంటి వాటికి అయ్యుహ అనే పదము జోడించబడింది. ఈ ఖురాను వాక్యాల యొక్క లిపిని బట్టి పరిశీలిస్తే, ఇంకా తర్వాత ప్రత్యేకముగా సంబోధించి చెప్పాలనుకుంటే అరబీ భాషలో ఏ ప్రకారముగా సంబోధిస్తారు అనే దానికి ఆ వివరణ కూడా ఇస్తున్నా నేను. 3వ సూరాయగు ఆలే ఇమ్రానులోని 55వ వాక్యములో ఈసా ప్రవక్తతో దేవుడు సంబోధించినప్పుడు యా ఈసా అని ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఆలే ఇమ్రాన్లోని 55వ వాక్యములోని ప్రారంభములో ఇజ్ ఖాలల్లాహు యా ఈసా, అప్పుడు దేవుడు అన్నాడు ఓ ఈసా అని. ఈ యా ఈసా అనే ఈ పదములో కూడా యా అయ్యుహ ఈసా అని లేదు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తి క్లియర్ అయిపోయినాడు ఎవరు అనేది, ఈసా అనేది. ఇక్కడ ఎవరిని సంబోధిస్తున్నారు అనేది తెలియజేయడానికి పేరే ఉంది ఇక్కడ, ఈసా అని, యేసుక్రీస్తు అని. యేసుక్రీస్తు, యేసు ప్రభువు, ఇంకా ఈసా అని మా అరబీ భాషలో ఖురాన్లో ఉంటుంది. ఆ ఈసాకే యా ఈసా అంటే ఓ ఈసా అని డైరెక్టుగా చెప్పబడింది. ఇక్కడ అయ్యుహ అనేది ఈ సందర్భంలో లేదు. ఎందుకంటే ఈసా అనే ఒక పేరు డిక్లేర్ అయిపోయింది, ఫలానా వ్యక్తి అని తేలిపోయింది.
తరువాత 37వ సూరాయగు సాఫాత్, ఇందులోని 104వ వాక్యములో వనాదైనాహు అన్ యా ఇబ్రాహీము, ఇందులో కూడా యా ఇబ్రాహీము అని ఉంది. ఇందులో అయ్యుహా ఇబ్రాహీము అని లేదు. ఎందుకంటే ఇబ్రాహీం అనే ఒక వ్యక్తి ఇక్కడ కూడా తేటతెల్లమైపోయింది ఎవరి గురించి అనేది. యా ఇబ్రాహీము అంటే ఓ ఇబ్రాహీము అని. అంటే ఎందుకు వివరిస్తున్నా అంటే ఖురాను గ్రంథంలో ఎవరైనా సంబోధించేటప్పుడు యా అని ఉంటుంది, లేకపోతే యా అయ్యుహా అని ఉంటుంది. యా అనే పదాలు నిర్దిష్ట నామవాచకాలకు ముందు యా అని ఉంటుంది, అనిర్దిష్ట నామవాచకాలకు ముందు అయ్యుహా అని ఉంటుంది. తర్వాత నిర్దిష్ట నామవాచకము ఇంకొకటి ఖురాను గ్రంథములో సూరే బఖరాలోని, అంటే 2వ సూరాయగు సూరే బఖరాలో 33వ వాక్యం యొక్క ప్రారంభంలో కూడా ఉంటుంది. ఏమని ఉంటుంది? ఖాలా యా ఆదము, అతడన్నాడు ఓ ఆదము. యా ఆదము, ఖాలా అంటే అతడన్నాడు అని దాని అర్థము. యా ఆదము అంటే ఓ ఆదము అని. ఇక్కడ కూడా యా అయ్యుహా ఆదము అని లేదు. ఎందుకు లేదు? ఇక్కడ ఎవరినైతే సంబోధిస్తున్నారో ఆ ఎదుటి వ్యక్తి యొక్క పేరు డిక్లేర్గా మనకు తెలిసిపోయింది కాబట్టి యా ఆదము అని డైరెక్టుగా ఆదముతో సంబోధిస్తున్నాడు. తర్వాత అలాగే సూరే బఖరాలోని 47వ వాక్యములో యా బనీ ఇస్రాయిలా అని ఉంది. యా బనీ ఇస్రాయిలా, ఇక్కడ కూడా యా అయ్యుహా బనీ ఇస్రాయిలా అని లేదు. యా బనీ ఇస్రాయిలా అని ఉంది. ఎందుకోసం ఉంది అంటే ఇది కూడా ఒక ప్రసిద్ధిగాంచిన, ఒక ప్రఖ్యాతిగాంచిన జనము కాబట్టి, ఇస్రాయిలా సంతానము కాబట్టి ఇక్కడ కూడా యా అని మాత్రమే సంబోధించడం అయినది. ఇంతవరకు వివరించిన ఈ వివరణ యా అనే పదము ఎప్పుడు వాడుతారు, యా అయ్యుహా అనే పదము ఎప్పుడు వాడుతారు అనే వివరణ ఇవ్వడానికే ఈ వీడియో చేయబడినది. ఇప్పుడు ఈ ఖురాను గ్రంథము టైం ఈ వివరణ ఎందుకోసం ఇవ్వబడుతుందంటే ఖురాను గ్రంథము ముహమ్మదుకి ఇవ్వబడిందా, ఒకవేళ ముహమ్మదుకి ఇవ్వబడిందంటే ఏ విధముగా దాని రుజువులు ఏమిటి అని, ఒకవేళ నబికి ఇవ్వబడిందా అంటే నబికి ఇవ్వబడి ఉంటే దానికి రుజువులేమి అనే దానికి ఈ వివరణ ఇవ్వబడింది. కానీ ఈ నబి ఎవరు అని ఒక ప్రశ్న తలెత్తొచ్చు. కానీ నబిని చెప్పిన కదా ఇంతకు అనిర్దిష్ట నామవాచకాలకు ముందు అయ్యుహా అని ఉంటుంది. ఒకవేళ వ్యక్తి ఒక పేరు ఓపెన్గా క్లియర్గా తెలియజేయాలంటే ఆ వ్యక్తి యొక్క డైరెక్ట్ పేరే ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ పేరు లేదు. ఓ రాజా అని ఉంది, ఓ నాయక అని ఉంది. కాబట్టి ఈ రాజు కానీ నాయకుడు కానీ ఎవరో తెలియదు. కాబట్టి అతనికి ఓ కాబట్టి ఇస్లాం ధర్మ ప్రకారముగా మనము ఏదైనా మన జీవితంలో ఆచరించాలనుకుంటే మనకు మూల గ్రంథము, అత్యంత పవిత్రమైన గ్రంథము ఖురాను. కాబట్టి ఈ ఖురాను గ్రంథమును బాధ్యతగా స్వీకరించి ఇందులోని వాక్యాలు, దీని యొక్క సారాంశము చూసుకోవాలి. కేవలం మనము తర్జుమాల మీదనే ఆధారపడకుండా పండితులు, మత ప్రచారకులు వాళ్ళు చేసే వాళ్ళ కథనాల మీదనే విశ్వాసం ఉంచకుండా ఖురానును మనము జాగ్రత్తగా పరిశీలించి ఆ వాక్యం అరబీ భాషలో ఏముంది, దాని అర్థము ఏమై ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడానికి అరబీ గ్రామరు చాలా అవసరం. కానీ ఈ మన మత ప్రచారకులు ఇంత విలువైన ఈ అరబీ భాష యొక్క వ్యాకరణాన్ని
ఎక్కడ కూడా నేర్పించడము లేదు. మనము కూడా దానిపైన ఆసక్తి చూపడము లేదు. కానీ విశ్వాసము చాలా ఉంది మాకు. ఏం చెప్పినా నమ్ముకుంటూ పోతున్నాము. ఏ కథలు అంటే కూడా నమ్ముతున్నాము. బుఖారీ అని, అబుదావుద్ అని, తిర్మిజీ అని, నస్రానీ అని, వాళ్ళని వీళ్ళని, ఆ మౌలీ సాబ్ ఈ మౌలీ సాబ్, బరేలీ, దేవబందీ, పాకిస్తానీ, ఏమేమో కథలు వింటున్నాము. కానీ వాళ్ళంతా మమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది వాళ్ళ సొంత కథనాలు. వాళ్ళకు కూడా ఇవి సరైన అర్థము వాళ్ళకు కూడా తెలియదు అనేది ఎవరు ఆలోచించకుండారు. ఎందుకంటే ఒకవేళ అర్థము చేసుకోవాలన్నా ఈ భాష మనకు రాదు. కానీ ఈ భాషను వీళ్ళు నేర్పించలేరు మన మత ప్రచారకులు. ఊకే కంఠపాఠము, చూచి చదవడము, ఇంకా దీని మీదనే మనకు ఈ పద్ధతినే మనకు నేర్పించినారు. కానీ ఆ వాక్యాల యొక్క సారాంశము ఏముంది అనేది నేర్పించలేరు. ఆ వాక్యాల యొక్క సారాంశము ఒక గ్రామర్. అది ఇప్పుడు ఇంగ్లీషు భాషను గ్రామరు పిల్లలు నేర్చుకొని ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారు. కానీ అదే ప్రకారముగా ఇంతమంది పండితులు, ఇన్ని కోకొలలు ఉండరు మత ప్రచారకులు. ఎవ్వరు కూడా ఈ గ్రామర్ యొక్క విధానాన్ని తెలియజేయకున్నారు. వాళ్ళకు కూడా రాదు అది. ఆ గ్రామర్ కూడా మనము చాలామంది మత ప్రచారకులకు వింటుంటాము. వాళ్ళు ఏవేవో కథలు చెప్తుంటారు. మనము పోయి సకముఖాలు వేసుకొని వాళ్ళ ముందర పోయి కూర్చొని వాళ్ళు చెప్పిన కథలన్నీ వినుకుంటా తలకాయలు ఊపుకుంటూ వస్తుంటాము. కానీ వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏం బోధ చేస్తున్నారో, అది ఖురాన్లో ఉందా లేదా అనేది వాళ్ళు కూడా చెప్పరు. యాదో ఖురాన్లో ఒక వాక్యాన్ని చదువుతారు. తర్వాత దాని సారాంశము ఇంకా ఆయన చెప్పినాడు, ఈయన చెప్పినాడు, అది చెప్పినాడు, అక్కడే అన్ని బయటనే చెప్తుంటారు. కానీ ఖురాన్కు సంబంధించింది కానే కావు అవి. కాబట్టి మీరు ఇది మీ జీవితాలకు సంబంధించిన విషయాలు ఇవి. ఈ అరబీ భాషను నేర్వాలి అంటే పండితులు నేర్పరు. వాళ్ళకు రాదు. నేర్పించాలనేది సాధ్యం కాని పని. కాబట్టే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ భాషను ప్రచారం చేయడానికి ఒక పుస్తక రూపాలలో దాని యొక్క వ్యాకరణాన్ని తెలుగు భాష చదివే వారికి ఈజీగా అర్థం కావాలనే ఉద్దేశంతో మేము అరబీ భాష యొక్క వ్యాకరణ పుస్తకాలను రచించినాము. అవి మా వద్ద సిద్ధముగా ఉన్నవి. మీరు కావాలంటే ఆసక్తి గలవారు, ఈ ఖురానును అభిమానంతో పవిత్రంగా భావించేవారు, అంతో ఎంతో చదువు అంటే ఎడ్యుకేషన్ చదువుకున్నవారు, ఇంకా చదువుకున్న వారికైతే ఏం చెప్పలేను, కనీసం 10వ తరగతి ఒక తెలుగు మీడియంలో చదివిన వారైనా కానీ వారికి ఒక భాషా జ్ఞానము ఏ విధంగా ఉంటుంది, ఇంగ్లీష్ ఎలా ఉంటుంది, అరబీ ఎలా ఉంటుంది, ఉర్దూ ఎలా ఉంటుంది అనే భాష అనుభవం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ తెప్పించుకొని నేర్చుకోవలసిన పుస్తకాలు నా వద్ద ఉన్నాయి. నేను ఈ నంబర్లు కూడా ఇచ్చినాను. ఈ నంబర్లకు కాంటాక్ట్ చేసి ఫోన్ చేసి సంప్రదించి దాని విషయాలు అన్నీ కనుక్కొని మీకు అందుబాటులో ఉంటాము. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా నేరుగా మీ ఇంటికే పంపిస్తాము. ఈ పుస్తకాలను మేము ప్రజలకు, మన ముస్లిం ప్రజలకు అరబీ భాషను స్వయంగా వాళ్ళు అర్థము చేసుకొని చదవాలనే ఉద్దేశంతో మేము ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ వ్యాకరణ పుస్తకాలను రచిస్తున్నాము. కాబట్టి మీరు దయచేసి మా పుస్తకాలను తెప్పించుకొని మీరు కూడా ఈ అరబీ భాషలో నేను ఏ విధంగా వివరించినా మీకు అర్థమవుతుందా లేదా అనే విషయాలు కూడా మీకు తెలియాలంటే మీరు పుస్తకాలు తెప్పించుకోండి. ఈ భాషను, నా పుస్తకాలు తెప్పించుకున్నవారు ఈ భాషను చదవడమే కాదు, మనము ఇంగ్లీషు కానీ తెలుగు కానీ హిందీ కానీ ఏ విధముగా రాస్తూ ఉంటామో ఆ విధముగా రాయగలము. తర్వాత వ్రాసిందే కాకుండా దాని యొక్క వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది, వాక్యంలో ఎన్ని పదాలు ఉంటాయి, ఏ పదము ఎక్కడ ఉంటుంది అనే కూడా వరుస క్రమము కూడా తెలియజేసే చాలా చక్కని విధానంలో నేను పుస్తకాలు రచించిన. ఈ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ లేవు, అవి కేవలం నా వద్దనే ఉన్నాయి. నేను నంబర్లు ఇస్తున్నా, మీరు ఈ పుస్తకాలు తెప్పించుకోండి. ఈ పుస్తకాలు ఎంత విలువైనవి అంటే మనము అనుకుంటున్న హదీసులు, తఫ్సీర్లు, పండితుల కథలు, వాళ్ళ ఉపన్యాసాల కంటే చాలా అత్యుత్తమమైనవి ఇవి.
ఒక మాటలో చెప్పాలంటే హదీసుల కంటే కూడా మించినటివి ఇవి. ఎందుకంటే హదీసులో కథలు ఉంటాయి, దానికి సంబంధించిన విషయాలు ఉంటాయి, కానీ నా పుస్తకాల్లో ఆ వాక్యం యొక్క అర్థాలు తెలియజేసే విధానము ఈ పుస్తకాల్లో ఉంటుంది. ఈ పుస్తకాల్లో ఈ వ్యాకరణము మీకు తెలిస్తే మీరంతకు మీరే ఈ వాక్యాలను పరిశీలించవచ్చు. ఇందులో వాస్తవం ఎంత, పండితులు ఏం చెప్తున్నారు, ఈ వాక్యాల ప్రకారంగానే చెప్తున్నారా, ఈ వాక్యాలలో పండితులు చెప్పే కథలు ఉన్నాయా, ఏవి ఉన్నాయి ఏవి లేవు, మనకు ఏవి సంబంధించినవి మనకు ఏవి సంబంధము కానివి కనేటివి తెలుసుకొని మనము ఏది ఆచరించాలో తెలుసుకోవాలంటే మీరు ఈ వ్యాకరణాన్ని నేర్వండి. ఈ వ్యాకరణము చాలా ఇంపార్టెంట్. ఇది వ్యాకరణం లేనిది మీకు ఈ ఇస్లాం మతము అర్థం కాదు. ఈ కథలు చెప్పేటివన్నీ అన్ని కల్లబొల్లి కథలు. కాబట్టి దయచేసి నా మాటను ఈజీగా తీసుకోకుండా మీరు ఈ పుస్తకాలను తెప్పించుకొని అరబీ భాషను నేర్వండి. ఈ ఖురానును అన్వేషించండి. ఖురాను మూల గ్రంథం కదా మనకు. కాబట్టి మీరు దయచేసి పుస్తకాలను ఈ నంబర్లకు సంప్రదించి మీరు పుస్తకాలను తెప్పించుకుంటారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో మీకు ముగిస్తున్నా. దీనిని మీరు ఈ వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. ఇక ఉంటా. బాయ్.